యువత ఎక్కడికి వెళ్ళాలి? ఈ సంవత్సర కాలంలో ఒక్క కంపెనీ కూడా తీసుకురాని మీరు అరే రాష్ట్ర ప్రజలకు ఏం మాట ఇవ్వగలుగుతారు? మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టడానికి, పోటీ పడి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఉన్నంత ఉత్సుకత, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పడానికి డబ్బాలు కొట్టుకొని మీడియాల ముందు కూర్చొని మాట్లాడటానికి ఉన్న ఉత్సుకత, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చే విషయంలో కానీ, కొంత కంపెనీలు క్రియేట్ చేసే విషయంలో కానీ, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే విషయంలో కానీ కనీసం పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి, మంత్రివర్గం రాష్ట్రంలో ఆర్థికంగా సంపద సృష్టిస్తా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే 15,000 కోట్లు 15% ఎక్కువ ఇస్తా, ఏమంటే సంపద సృష్టించద్దామంటే 10 సంవత్సరానికి 1,50,000 కోట్లు అప్పు చేయటమా? సంపద సృష్టించమంటే ప్రజలకు అర్థం కావాలంట, ఆర్థిక పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకోవాలి. 40 సంవత్సరాలు రాజకీయవేత్త నువ్వేం చేసావయ్యా? 2024 సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో నీకు తెలీదా? 2024 సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని నువ్వు, మీ మీడియా, మేము మనమే కదా రోడ్డు మీద కూర్చొని ప్రతిరోజు ప్రజల మస్తిష్కాల్లో నుంచి ఒక 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 దుర్మార్గకరమైనటువంటి ఆలోచన పెట్టింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీలంక అయిపోతుందని మీ TV5, ABN, మహా టీవీలోనే కూర్చొనే కదయ్యా మాట్లాడింది మనం. మరి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందన్న సంగతి మీకు తెలీదా? ఎలా సంపద సృష్టించాలో మీకు తెలీదా? సంపదను సృష్టించే ప్రజలకు ఎలా సంక్షేమ పథకాలు ఇవ్వాలో నీకు, పవన్ కళ్యాణ్కి తెలీదా? పోనీ పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకి స్క్రిప్ట్ రాసి కట్టు ప్యాకప్ స్టోరీల్లో ఎక్కువ ఆయన బ్రతుకంతా అలాగే ఉంది కాబట్టి సమ్హౌ వీ కెన్ జస్టిఫై. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ ఉండదు, ఇచ్చే హామీలకి క్రెడిబిలిటీ ఉండదు, తీసుకునే డెసిషన్స్కి స్టాండ్ బై ఉండదు. సో ఏ రోజు ఏ పార్టీతో కలుస్తాడో, ఏ రోజు ఎక్కడికి వెళ్తారో, ఏ రోజు ఏ మాట మాట్లాడతారో, ఏ రోజు నవ్వుతారో, ఏ రోజు ఏడుస్తారో, ఆయన ఎక్కడ పెరిగాడో, ఏం చదువుకున్నాడో ఆయనకి క్లారిటీ లేదు. సో క్లారిటీ లేని సందర్భంలో రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంది ఆయన మీద. బట్ 45 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్, ఈ దేశంలోనే ఎకానమీకి సృష్టికర్తని నేను, రంగరాజన్ కంటే కూడా సృష్టికర్తని అని చెప్పుకునే మీకు 2024లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేదా? 2024లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. మరి 2024లో అధికారంలోకి వస్తే ప్రజలకి సూపర్ 6 అమలు ఎలా జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత లేదా? ప్రజలకు మనం హామీలు ఇచ్చాము, దాని మీద నిలబడాలి. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను చూసి మనకు ఓటేస్తే రేపొద్దున మనం నిలబెట్టుకోకపోతే మనల్ని చీటర్స్ అంటారు, మనల్ని బెగ్గర్స్ అంటారు, మనల్ని మోసం చేసినటువంటి మోసగాళ్ళు అని అంటారు. అవగాహన లేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన లేకుండా, రాష్ట్రంలో ఎంత ఇన్కమ్ వస్తుందో అవగాహన లేకుండా, రాష్ట్రంలో శాంతి పద్ధతి మీద అవగాహన లేకుండా, రాష్ట్రంలో అప్పెంత జరిగిందో అవగాహన లేకుండా, ఈ విధంగా దుర్మార్గకరమైనటువంటి సూపర్ 6 అమలు చేసేటువంటి విధానానికి ప్రజలు మాకు స్పష్టంగా మద్దతు ఇవ్వండి అని చెప్పి మద్దతు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలం పరిపాలనని నేను ఖచ్చితంగా ఒక ఫ్రాడ్ రూలింగ్, ఇట్స్ నథింగ్ బట్ ఎ ఫ్రాడ్ రూలింగ్. ఇది ఖచ్చితంగా నయవంచన పరిపాలన చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలందరూ కూడా నయవంచన పరిపాలన 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కూడా పాలాభిషేకం చేయమని మేము మా పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ నయవంచన పరిపాలన మీద పూర్తి స్థాయిలో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి ఈ పరిపాలన చేసినటువంటి పరిపాలకుల మనసుల్ని, మలినాల్ని కడగమని బాబాసాహెబ్ అంబేద్కర్ను కోరబోతున్నాం. అండ్ చివరిగా SC STలు సంక్షేమం, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హామీ SC STలకి 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు ఇచ్చారా? నాకు తెలియదు, మరి ఇచ్చారా లేదు. సప్లా నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం. ఐ డోంట్ నో, సప్లా నిధులు మరి వాళ్ళ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారా, ఖర్చు చేయటం లేదా? మరి 2024 బడ్జెట్లో 24, 25, 25, 26 బడ్జెట్లో మరి సప్లా నిధులు ఎంత కేటాయించారు? రమారమి 34,000 కోట్ల రూపాయల సప్లాను కేటాయించాల్సినటువంటి దాంట్లో కనీసం 300 కోట్ల రూపాయలు కేటాయించాల. ఏం మాట్లాడుతున్నారు నాయకులు? ఏం మాట్లాడుతున్నారు?
ఎస్సీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఎస్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నారా లోకేష్ ఎక్కడైనా సరే ఆయన బూటి మీద ఒక చిన్న మరక పడుతుందేమో అని మరక కోసం ఈ ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ బూటి తొందరగా పాలిష్ చేసేద్దాం నాకుతోటని ఎదురు చూసేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితుల్లో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు బూట్ల దగ్గర బానిసలుగా తిరుగుతా ఉన్నారు. ఇలా ఈ నాయకులందరూ దీని గురించి మాట్లాడరు. ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళ బూటు మీద ఒక చిన్న మరక పడుతుందేమో ఆ మరకని నాలుగుతోటి శుద్ధి చేద్దామని చూసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక అంబేద్కర్ జాన్ని తాకట్టు పెట్టే దానికి నిజంగా ఎస్సీ నాయకులందరూ కూడా, మరి ముఖ్యంగా మాల నాయకులు, ఈ మాల నాయకులు జాకీల నాయకులు లేపుతారు. వీళ్ళు చేసే దాష్టికాలకి నిజంగా మళ్ళీ మొదలు పెట్టడం మాత్రం జై భీమ్ అని మొదలు పెడతారు. నేను ఒకటే మాట చెప్తున్నా, దయచేసి నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు, వీలైతే పవన్ కళ్యాణ్ అంటే మీకు పడదాలేమో నాకు తెలియదు, కానీ ఈ వీళ్ళ మీద ఎక్కువగా దుమ్ము పడాలని మాత్రం మీరు కోరుకోండి. వీళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మీరు దేవుడా 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 వీళ్ళ కాళ్ళ మీద దుమ్ము పడితే బాగుండు, నాలుగుతో శుద్ధి చేద్దామని రెడీగా ఉండండి. వీలైనంత తొందరలో వీలైనంత ఎక్కువగా వాళ్ళ కాళ్ళ దగ్గర దుమ్ము పడాలని, వాళ్ళ బూట్ల మీద దుమ్ము పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు అదే రైట్ ప్లేస్. దయచేసి జేబీ అని మాత్రం మీరు మాట్లాడకండి. మీరు ఇంకా వేరేది ఏదైనా మాట్లాడుకోండి. మీరు ఈ మాట మాట్లాడి వాళ్ళ బూట్లు నాకే కార్యక్రమం మాత్రం చేయొద్దని నేను కొంతమంది దళిత నాయకులకి, కొంతమంది ఈ కులాల్లో పుట్టినటువంటి నాయకులకు నేను సలహా ఇస్తున్నా. ఏజెన్సీ ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవోతి పునరుద్ధరణ. నేను ట్రైబల్ ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కామన్గా రిలీజ్ చేసిన మేనిఫెస్టోను నేను చదువుతున్నా. రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, ఇది నా సొంత కవిత్వం కానే కాదు, ఇది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జాయింట్గా ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. సో మేనిఫెస్టోని అమలుపరచకపోతే, మేనిఫెస్టోని ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకపోతే, ఇచ్చినటువంటి ప్రామిసెస్ని నిర్వర్తించకపోతే వాళ్ళని చొక్కా పట్టుకొని రోడ్డు మీదకి లాగి కూర్చోబెట్టి ఎందుకురా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచరు బొక్కా పక్కిరని మాట్లాడే హక్కు ప్రజలకు ఉంది. ప్రజల తరపున మాట్లాడే హక్కు నాకుంది. నేనే వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడటం లేదు, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించటం లేదు, వ్యక్తిగతంగా వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ వ్యక్తిగతమైన జీవితాల గురించి నాకు సంబంధం లేదు. కానీ ఐఎమ్ ఆస్కింగ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. కానీ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు, ఈ హామీల రూపం కారణంగానే రాష్ట్ర ప్రజలు మీకు ఓటేశారు. మిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మిస్టర్ చీఫ్ మినిస్టర్, మిస్టర్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, మీకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది సూపర్ 6 అమలు విషయంలో. రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి 143 హామీల విషయంలో, ఈ 143 హామీల్లో ఏ ఒక్క హామీ అమలుపరచకపోయినా మిమ్మల్ని గల్లాలు పట్టుకొని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఎందుకు హామీలు మీరు అమలుపరచడం లేదు, ఎందుకు ప్రజలకు హామీలు ఇచ్చారనే అడిగే హక్కు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటర్కి ఉంటుంది. ఆ ఓటర్ తరపున ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతినిధికి ఉంటుందని మాత్రం గుర్తుపెట్టు. సిగ్గు లేకుండా ఇంకా డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు డిబేట్లు? నేను అడుగుతున్నా, జీవో 3 పునరుద్ధరణ ఏమైపోయింది? వై యూ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఫర్ రిస్టోరింగ్ ద జీవో నెంబర్ 3? Because thousands, lakhs of tribal people are being affected because of this జీవో. You just restore the జీవో immediately as soon as possible. ట్రైబల్ ఏరియాలో 100% రిజర్వేషన్స్ ట్రైబల్ పీపుల్కి ఇచ్చేటువంటి జీవో ఇది. ఈ జీవోని సుప్రీంకోర్టు వారు కొట్టేసిన తర్వాత మీరు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ బిడ్డకి హామీ ఇచ్చారు, జీవో 3 పునరుద్ధరణ చేస్తాము, రిస్టోర్ చేస్తామని. దెన్ వై యూ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ సో?